నెక్స్ట్ హైందవ ధర్మ పరిరక్షణ చేసేది నేనే, నా హయాంలోనే ఆధ్యాత్మిక శోభ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాచ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చాలా హైందవ ధర్మ పరిరక్షణ చేసేది నేనే, నా హయాంలోనే ఆధ్యాత్మిక శోభ. హిందూ దేవాలయాలని, హిందూ సాంప్రదాయాలని, హిందూ మతాన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అని ఆయన చెబుతున్నారు. కాశీనారాయణ క్షేత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పని ఆయన దానిపైన విమర్శలు చేస్తూ చేస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప ఆలోచనతో ఆయన మనసు ఎంత మారి హైందవ ధర్మం కోసం ఆయన మాట్లాడుతున్నాడో చూసిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి తిరుపతిలో లడ్డు కల్తీ జరిగినప్పుడు ఆయన పోయి అక్కడ సభ పెట్టి ఆడ మాట్లాడారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయి మాట్లాడి వస్తే బాగుండేది కదా. అట్లాగే రాముల వారి తలని తీసేశారు కదా, మరి రాముల వారి తల తీసేసిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అడ్డుకొని గందరగోళం చేసి యుద్ధం చేశారు కదా, మరి అయినా కానీ ఆయన అక్కడికి వెళ్ళారు కదా. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి శ్రీరాములు వారి తలను ఎలా తీస్తారని చెప్పని ఆడ యుద్ధం చేసి ఆడ పోరాటం చేసి వస్తే బాగుండేది కదా. అట్లాగే నెల్లూరులో రథం దగ్ధం, అట్లాగే కాకినాడలో రథం దగ్ధం, మరి రథం దగ్ధాలకు సంబంధించిన అంశాల మీద ఎటువంటి పురోగతిని సాధించారు, మరి 6 రోజుల్లో జరిగినటువంటి వాటి మీద ఏ రకంగా ఇచ్చేశారు, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి సింహం పోయిందే, అదేవిధంగా తిరుమలలో లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందే, మరి ఏ రకంగా హిందుత్వాన్ని అన్యాయం చేయాలని చూశారు, ఏ రకంగా హిందుత్వానికి కనపడకుండా అంటే పైకి బాగున్నట్లుగా ఉంటూ లోపల ఎంత విధ్వంసాన్ని సృష్టించాలని చూశారు అనేది ఇప్పుడు ప్రశ్నలు ప్రజలు వేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన నష్టం ఏంటనేది అర్థమైంది కాబట్టి. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు ఏండి, గుడ్ ఈవినింగ్ అండి. నేను ఎప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకునేటప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరంలో ఒక 3 నెలల పాటు తను దీక్షలో ఉంటాడు. కనీసం ఆ దీక్షకు సంబంధించిన దాంట్లో ఉంటారు. దేవాలయాలు మొత్తం సౌత్ ఇండియా మొన్నే తిరిగి వచ్చారు. మరి ఆయన పూజలు ఆయన ఎన్ని ఉంటాయి. మరి ఆయనతోటి పోల్చుకున్నప్పుడు ఎప్పుడు మరి ఆ దీక్షతో ప్రసాదం కూడా ఇట్టని ఇట్టంటారు కదండి, తీర్థం ఇస్తేనని ఇట్టంటారు. మరి అది ఎప్పుడు లేదు, ఇది ఎప్పుడు లేదు. మరి గుడికి ఆయన పిల్లలతోటి భార్యతోటి అందరితోటి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గుడికి కూడా భార్యతోటి పిల్లలతో వెళ్ళింది కూడా నేను ఎప్పుడు సెట్టింగ్ చేసుకుని సరే, అది ఏదన్నా కానీ అంటే ఎందుకని ఆయన ఎందుకు హైందవ ధర్మాన్ని ఆయన నేను నాయకత్వం వహిస్తానని చెప్పడం వెనక ఏదో రాజకీయ కోణం బలమైన కారణం లేకపోతే ఆయన అలా మాట్లాడరు. ఎందుకని అజిత్ గారు? ఓటింగ్ అండి. వంశీ గారు, రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ముఖ్యంగా ఈరోజు అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ ఓడిపోవడానికి కారణాల్లో ప్రధానంగా హైందవ దేవాలయాలు కానీ లేదంటే ముఖ్యంగా తిరుపతి ఇష్యూ కానీ వీటన్నిటి నేపథ్యంలో కూడా ఇక్కడ సామాన్య ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒక కారణం వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్షిప్ కూడా ఇప్పుడు వంశీ గారు అంటే అదొక కారణం. ఒకటి దాని నుంచి బయటపడడానికి ఒక అంశము, అదేవిధంగా రెండో అంశము బీజేపీతో ఆయన ఎంత కాదన్నా ఇప్పటికీ కూడా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన బీజేపీ నుంచి వ్యతిరేకంగా అంటే ప్రతిపక్ష బీజేపీకి ప్రత్యర్థిగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవడం లేదు వంశీ గారు. దాంట్లో భాగంగానే మొన్న దక్షిణాది రాష్ట్రాల సదస్సుకి వెళ్ళలేదు. ఎక్కడా కూడా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి ఏ రోజు కూడా పల్లెత్తు మాట కూడా అనరు వంశీ గారు. ఎంతసేపు ఇక్కడ రాష్ట్రంలో ఓన్లీ సెలెక్టెడ్ గా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా మళ్ళీ ఇందులో కూడా బీజేపీకి సంబంధించి ఆయన విమర్శలు చేయరు. దానికి కారణాలు మన అందరికి కూడా తెలుసు. ఆయన ప్రధానంగా ఆయన ఉన్న పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ మీద విమర్శలు చేయడానికి ఆయన ముందుకు రావడం లేదు. అది ప్రధాన కారణం. దాంతోపాటు ముఖ్యంగా ఈవెన్ ఆధ్యాత్మిక శోభ అని అన్నప్పుడు తాను అంటే ఇక్కడ తిరుమలలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా వంశీ గారు, అన్యమతస్తులు లోపలికి వెళ్ళేప్పుడు ఒక డిక్లరేషన్ మీద సంతకం చెయ్యాలి అని చెప్పి అది ఏనాడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన కూతురు బై బర్త్ అంటే జనరల్గా యూరోప్లో పుట్టింది కాబట్టి ఆ పుట్టిన కుటుంబం అక్కడ మదర్ మెటర్నల్ ఫ్యామిలీ అనేది క్యాథలిక్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు బాప్టిజం చేస్తారు కాబట్టి ఆయన తన కూతురుతోటి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయించి మరీ తీసుకెళ్లారు వంశీ గారు. అది అక్కడ తేడా కనిపిస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా
ఈరోజు అంటే ప్రధానంగా ఇక్కడ తిరుమల మొత్తం కూడా తిరుమలలో జరిగిన సంస్కరణలు కానీ తిరుమలకు సంబంధించి కానీ ఆ కింద స్పా సెంటర్స్ ముంతాజ్ హోటల్స్కి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని అక్కడి నుంచి తీసేయడం కానీ ఇవన్నిటి నేపథ్యంలో జనాల్లో ఒక పాజిటివ్ వచ్చింది వంశీ గారు. దాంట్లో ఇప్పుడు ఈ కాశీనాయన క్షేత్రం ఒక్కటి కూడా ఇక్కడ కూడా అది ఒక 12.5 ఎకరాల్లో ఉంటుంది. అది కూడా పూర్తిగా అటవీ భూమి. దానికి సంబంధించి కేంద్ర అటవీ శాఖే దాన్ని క్లియర్ చేయాలి అని చెప్పి గతంలో చెప్పిన నేపథ్యంలోనే అది ఎన్నో రోజుల నుంచి వివాదం నడుస్తోంది. కానీ కాశీనాయన మాత్రం ఆయన తాను ఆధ్యాత్మిక గురువు, ఆయన ఉన్నంత కాలం అటు వెళ్లే వాళ్ళకి పాదాచారులకు కానీ అందరికి కూడా ఆయన నిత్య అన్నదానం జరిపించేవారంట. ఆయన ఫేమస్ అది. అలాంటిది అటవీ ప్రాంతంలో అటు వెళ్లే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇలా అలాంటిది ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటది. కేంద్ర క్లియరెన్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళినట్టు లేదు వంశీ గారు ముందు, లేకుంటే ఆయన అసలు అలా చెయ్యరు. ఆ ఎక్స్టెన్షన్ గా వస్తున్న షెడ్స్ ని అటవీ శాఖ కూల్చివేసింది. అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎస్ వంశీ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు దేవాలయాలకు వెళ్ళటం, దేవాలయాలకి దాని డొనేషన్లు ఇవ్వటం అట్లాంటివి చాలా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం వాళ్ళ మనవడు బర్త్డే సందర్భంగా ఒక 40 లక్షలు 50 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తారు. అట్లాగే వాళ్ళు దేవాలయాలకు డొనేషన్స్ ఇవ్వటం చూసాం. పవన్ కళ్యాణ్ గారు మరి హిందూ ధర్మాన్ని లేదా మొత్తాన్ని తానే హైందవ ధర్మ పరిరక్షకుడు అనుకుని ఆయన ఎప్పుడూ ఏ రోజు కూడా ఎవరికి 10 మంది పిల్లలకి భోజనాలు పెట్టడం, చేతులు గడిగించడం, లేదంటే ఆ కార్యక్రమాలు చేయటం, హోమాలు చేయటం లేదా అట్లాంటి ఏది ఎప్పుడూ కనపడలేదు. కాకపోతే ఆయన ఎక్కడో పొలిటికల్గా తాను వెనకబడిపోతున్నాను, హిందుత్వం విషయంలో నేను ఎక్కడో బ్యాక్ అండ్ వెళ్ళిపోతున్నాను కాబట్టి దానికి కూడా నేనే పేటెంట్ అని చెప్పని ముద్ర వేసుకుంటే దానికి నాకు కొంత అవకాశం ఉండేదని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పొలిటికల్ గేమ్ ఆలోచించారు. ఆ పొలిటికల్ గేమ్లో ఆయన స్టెప్ వేయాలనుకుంటున్నాడు. బట్ ఆ పొలిటికల్ గేమ్లో స్టెప్ వేయటానికి అవకాశం రాదు. ఎందుకు రాదు అని అంటే ఆయన ఇప్పటికిప్పుడు తన యొక్క స్వభావాన్ని మార్చుకున్నా కానీ ప్రజలు దాన్ని అనుమతించేటువంటి అవకాశం ఉండదు. బట్ చూద్దాం. దీనికి సంబంధించి అమర్నాథ్ రెడ్డి ప్లీజ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరపడి మాకు కొన్ని కట్టడాలు కొట్టారని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే వీళ్ళు ఏదో వాళ్ళ రాజకీయం కోసం రకరకాలు చెప్తారు. అది పక్కన పెడదాం. నేను స్వయంగా చూసినప్పుడు అది అన్నదాన సత్రం అయితే కాదు చెప్పడం. తలనీలాలు గానీ టాయిలెట్స్ గానీ వాటిని కొట్టారు. వెంటనే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి నాయుడు ఒక ఆయన ఇక్కడికి పంపించి కట్టడం కూడా దాదాపు పూర్తయింది. అది సొంత డబ్బులతో. రైట్. ఇది మొత్తానికి